నోటి ద్వారా ప్రభువుని ఒప్పుకోగలిగితే ఆ వ్యక్తికి కలిగేది ఏమిటంట? రక్షణ. యేసు ప్రభువుని నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది. యేసుని కేకలు పెట్టి పిలవడం ద్వారా వానికి ఏం కలిగిందంట? రక్షణ కలిగింది. ఈ రోజుల్లో, ఈ దినాలలో చాలా మంది రక్షణ లేని స్థితిలో బ్రతుకుతున్నారు. రక్షణ లేక, కుటుంబాలలో నెమ్మది లేక, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, కుటుంబాలు చిన్న భిన్నమైపోయి, రకరకాలుగా కుటుంబాలు నలిగిపోతున్నాయి. అయితే నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే, ప్రతి కుటుంబాలను దర్శించి, ప్రతి వ్యక్తులను దర్శించి, రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేసే దేవుడైన. ఒకప్పుడు జక్కయ్య ఎలాంటి వాడంటే, రక్షణ లేనివాడు, ఏ రక్షణ పొందనవాడు, లోకపు ఆశలను, పాపాన్ని చురుకుంటున్నవాడు, ధనాన్ని ఎక్కువగా ప్రేరేపించబడుతున్నవాడు, అన్యాయంగా అక్రమంగా బీదల దగ్గర లాక్కునేవాడు. ఇప్పుడు జక్కయ్య ఇంటి దగ్గరికి యేసయ్య రావడం వలన ఏం కలిగింది? రక్షణ కలిగింది. అతని జీవితంలో ఎప్పుడు కూడా ఒక ధనాన్ని లాక్కుంటున్నాడు కానీ, ఇతరుల దగ్గర భయంకరంగా అన్యాయంగా లాక్కుంటున్నాడు కానీ, హృదయంలో ఏం లేదంట? ఒక సంతోషం అనేది లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు, యేసు ఎవరో అని జక్కయ్య ఏం చేశాడు? చూడగోరాడు. చూసిన వెంటనే యేసయ్య ఏమన్నాడు? జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ కలిగి ఉన్నది. జక్కయ్య ఏం చేశాడంటే,